జగిత్యాల పట్టణం నందు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్ 9 రీజనల్ గవర్నర్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. జగిత్యాల పట్టణం నందు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్ 9 రీజనల్ గవర్నర్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ ప్రెసిడెంట్ ఇజ్జగిరి శ్రీనివాస్ అధ్యక్షతన చేపట్టారు. వారు TR9 కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక స్పీకర్ ఊరికి ఒక ట్రైనర్ నినాదంతో గంప నాగేశ్వరరావు ఇచ్చిన నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని తెలియజేశారు. రీజనల్ సెక్రటరీ గొట్టముక్కల రవీందర్ మాట్లాడుతూ రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క ఇంపాక్ట్ ట్రైనర్ మరియు క్లబ్ మెంబర్ అందరూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం జగిత్యాల స్కిల్ మాస్టరీ ధర్మపురి స్ఫూర్తి సన్ రైజర్స్ క్లబ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్ కుమార్, లక్ష్మణ్ కుమార్, పెద్ది శివకుమార్, కండెం జాహ్నవి, శ్రీకర్, పెంట నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. Affirm that I will faithfully discharge my duties and responsibilities as a member of the region, governing body, member of the club with sincerity, integrity and dedication. I shall uphold the principles, vision and objectives of the organization, working unity with my fellow members and strive for the growth and betterment of our region and club society. హాయ్ అందరికీ నమస్కారం. మనం ఈరోజు జగిత్యాల పట్టణంలో ఉన్నామండి. సో ఇక్కడ ICI ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజన్ 9 గవర్నింగ్ బాడీ మీటింగ్ జరగబోతుంది. సో దాని గురించి తెలుసుకోవడానికి మనతో పాటుగా రీజనల్ లీడర్షిప్ డైరెక్టర్ మనతో ఉన్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో ఎలా జరగబోతుంది, మీటింగ్ ఉద్దేశం ఏంటి చెప్తారా? నవ సమాజ నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలం అన్న స్ఫూర్తితోటి ఇంటికొక స్పీకర్ ఊరికొక ట్రైనర్ అన్న నినాదంతో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ 9 ఆధ్వర్యంలో ఇంపాక్ట్ క్లబ్ యొక్క కార్యక్రమాలను విస్తరించడంలో భాగంగా ఈరోజు జగిత్యాలకు వచ్చామండి. ఈ జగిత్యాల్లో రీజియన్ 9 గవర్నింగ్ కౌన్సిల్ 2వ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. అంటే ఇవి గ్రామాన ఇంపాక్ట్ కార్యక్రమాలను విస్తరించడంలో భాగంగా ఈరోజు జగిత్యాల ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీజనల్ గవర్నింగ్ కౌన్సిల్ 2వ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశం ప్రెసిడెంట్ ఇజ్జగిరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు సెక్రటరీ గొట్టిముక్కల రవీందర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో జగిత్యాల తదితర చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనేది ఒకటి ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ రీజనల్ కౌన్సిల్ నిర్ణయాల మేరకు జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో తదుపరి కార్యక్రమాలన్నింటినీ కూడా మేము చేపడతామని తెలియజేసుకుంటున్నాము. అంటే ఎలాంటి కార్యక్రమాలు అంటే మహిళా సాధికారతకు సంబంధించి కానీ, యూత్ ఎంపవర్మెంట్ కార్యక్రమాలకు సంబంధించి కానీ, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించింది కానీ, ఇంకా ట్రాఫిక్ అవేర్నెస్, చట్టాల మీద అవగాహన, ఇట్లాంటి తదితర కార్యక్రమాలన్నింటినీ కూడా మేము టేకప్ చేయబోతున్నాము. ఇందులో భాగంగా జగిత్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంపాక్ట్ క్లబ్ మెంబర్స్ అందరితోటి కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు జగిత్యాలలో ఈ రీజన్ 2 మీటింగ్లో 2 ఇంపాక్ట్ క్లబ్ వాటిని కూడా మేము ఆవిష్కరించడం జరిగింది. ఆ 2 క్లబ్ల ఆధ్వర్యంలో రీజియన్ 9 యొక్క రీజన్ గవర్నింగ్ కౌన్సిల్ కమిటీ ఆధ్వర్యంలో త్వరలో కార్యక్రమాలు చేపట్టి ఇంపాక్ట్ క్లబ్ అన్ని గ్రామాన కూడా తీసుకెళ్లడం జరుగుతుందండి. ఈరోజు ముఖ్యమైనటువంటి ఈ సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఇవి అండి. అట్లాగే మనకు రీజన్ 9 సెక్రటరీ అయినటువంటి గొట్టముక్కల రవీందర్ గారు మనతో ఉన్నారు. సార్ వారి మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అందరికీ నమస్కారం. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజన్ 9 జగిత్యాలలో 2వ రీజనల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ సమావేశంలో మెయిన్ ఎజెండా ఏంటంటే మిషన్ 1 lakh, మన గంప గారి పిలుపు మేరకు మిషన్ 1 lakh ఊరికొక ట్రైనర్, ఇంటికొక ట్రైనర్, ఊరికొక స్పీకర్ అనే ఒక మోటోతోని మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా
మిషన్ 1,00,000ను గ్రామానికి తీసుకుపోయే దిశగా జగిత్యాలలో ఏరియాలో ఉన్నటువంటి మొత్తం ట్రైనర్స్ను ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి రీజన్ 9 ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు జూన్ 5ను పురస్కరించుకొని వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటడం కానీ, ప్లాస్టిక్ను నిషేధించడం కానీ, దీనికి సంబంధించిన కార్యక్రమాల గురించి కూడా రూపకల్పన చేయడం కోసం, అలాగే రాబోయే రోజుల్లో మరింత మంది ట్రైనర్స్ని ఇక్కడ తయారు చేయడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందే ఆల్రెడీ ట్రైనింగ్ అయినటువంటి అందరి సహకారం తీసుకోవడం కోసం మా రీజన్ 9 కార్యవర్గం కరీంనగర్ నుంచి విచ్చేసి ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ వీళ్ళందరినీ కలుసుకొని దానికి సంబంధించిన పూర్తి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు తీసుకొని మన గంపాసార్ ఆశయాలు నెరవేర్చే దిశగా కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈరోజు రీజన్ 9 గవర్నింగ్ బోర్డు మీటింగ్ జరుగుతుంది కదా. ఈ గవర్నింగ్ మీటింగ్లో అట్లాగే మనతో మాట్లాడడానికి రీజన్ 9 ప్రెసిడెంట్ అయినటువంటి ఇజ్జగిరి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే సార్. అందరికీ నమస్కారం. ముందుగా TR9 మీడియా మిత్రునికి నమస్కారం తెలియజేస్తూ కొన్ని మంచి విషయాలను ప్రజలందరికీ తీసుకెళ్లడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు సార్. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున గంపానాగేశ్వరరావు గురూజీ ఆధ్వర్యంలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అనేది 1,00,000 మిషన్ కోర్స్ నడుస్తుందండి. ప్రతి క్లాస్ నడుస్తుంది. సో అట్లా ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్క EPS ప్రోగ్రామ్ నడుస్తుంది. దీన్ని 1,00,000 మందికి ఇంటింటికి చేర్చాలి, ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాము. తర్వాత పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొనేటువంటి భక్తుల కోసం ఏంటంటే 1000 మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రీజనల్ గవర్నింగ్ సెకండ్ మీటింగ్ జగిత్యాలలో నిర్వహించుకున్నాము. ఇక్కడికి ఒక 20 మంది సర్టిఫైడ్ ట్రైనర్స్ రావడం జరిగింది. ఈ సర్టిఫైడ్ ట్రైనర్స్ ద్వారా 108 స్కూళ్లను ప్రత్యక్షంగా వెళ్ళి పిల్లల లోపల ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి, అడిక్షన్స్ కానీ డిస్ట్రాక్షన్స్ కానీ అన్నింటినీ దూరం చేసి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని నింపి మేము ఫిజికల్గా సెషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వీళ్ళందరికీ కూడా మేము ఒకటే విన్నవిస్తున్నామండి. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కంటెంట్ ఏం కావాలో చెప్తే వాళ్ళ కంటెంట్ డెలివరీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారండి. సమాజ నిర్మాణానికి, సమాజంలో సామాజిక సేవను ముందుకు తీసుకెళ్ళడానికి మేము మా వంతు కృషి చేస్తున్నాం. అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పి ఒక కాన్సెప్ట్లో మేము NGO సంస్థతోటి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. జగిత్యాల్లో జరిగినటువంటి RGCలో రెజల్యూషన్ తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లో చట్టాల గురించి అవగాహన చేయడం కానీ, మొక్కలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సర్వీస్ ప్రోగ్రామ్స్, బిజినెస్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్, ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి సోర్స్ ఆఫ్ స్కిల్స్ ఏదైతే సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయో అవి డెవలప్మెంట్ చేయడానికి కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో రీజన్ 9 కరీంనగర్ నుంచి వెళ్ళి 5 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి రీజన్ 9లో ఉన్నటువంటి ఇంపాక్ట్ ట్రైనర్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ కావాలని పిలుపునిస్తున్నాను. అందరూ కూడా కలిస్తే మనంకు శ్రీకారం చుట్టి అందరం కలిసి పనిచేస్తామని సవినయంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్, వందే మాతరం.